95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్ద కాలంలో శతాబ్ది అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని సీఎం కేసీఆర్ మనుమడు మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాంశు దర్శించుకున్నారు. స్నేహితులతో కలిసి ప్రత్యేక కాన్వాయ్లో బాసరకు చేరుకున్నారు. గర్భాలయంలో అర్చకులు గోత్రనామాల పేరిట సంకల్పం గావించి అమ్మవారి ఆశీర్వచనం అందించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాపం, పాలమూరుకు శాపమని అన్నారు. మల్లు భట్టి విక్రమార్క పాలమూరు చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. దేశ యువత భవిష్యత్తుకు బీజేపీ ప్రభుత్వం బంగారు బాటలు వేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి భగవత్ కిషన్ రావు కరదన్నారు. విశాఖ నగరంలో ఎంతో అందంగా, పరిశుభ్రంగా ఉందని, అదేవిధంగా 5వ విడత ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చానన్నారు. యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏవి సుబ్బారెడ్డిపై భూమా వర్గీయుడు దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బుధవారం ఉదయం అఖిలప్రియను, ఆమె భర్తను అరెస్టు చేశారు. ఉపాధి కూలీలను పట్టించుకోవడం లేదంటూ ఉపాధి కూలీలు పనిముట్లను కింద పడేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం నడింపల్లిలో ఉపాధి పనులకు వెళుతున్నప్పటికీ కూలీలకు మచ్చర్లు వేయకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూలీలు మండిపడ్డారు. జోగులాంబ గద్వాల మండలం చెనుగోనిపల్లి గ్రామంలో హలీం బాషా ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు మనిషి రూపాలతో ఉన్న ఈ వింత పురుగు కనిపించడం జరిగింది. ఆశ్చర్యంగా కనిపిస్తున్న ఈ వింత పురుగు కళ్ళు, ముక్కు, నోరు, తల, మొత్తంగా చెప్పాలంటే తల భాగం మనిషికి ఉండే విధంగా కనిపించడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కార్మికులు పని ఒత్తిడికి గురి కాకుండా, వడదెబ్బ తగిలి ప్రమాదాలు సంభవించకుండా కార్మికులు, యాజమాన్యాలు సరైన చర్యలు తీసుకోవాలని టెక్కలి కార్మిక శాఖ అధికారిని ఆర్ రాధాకుమారి తెలిపారు. టెక్కలి పరిసర ప్రాంతాలలో ఉపాధి హామీ కూలీలకు తగు సూచనలు ఇచ్చారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి టీడీపీ నేత కొండ్రు మురళి కోరారు. రాష్ట్రంలో ఇష్టారీతిన వైసీపీ పాలన అందిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో యువత ఉపాధి లేక అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన లైఫ్ ఉద్యమంలో భాగంగా విజయనగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలి, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో యువత, క్రీడాకారులు భారీగా పాల్గొన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై భద్రాచలంలో పర్యటించారు. ఆదివాసీ గిరిజనులతో ముఖాముఖి ఆరోగ్య అవగాహన సదస్సులో పాల్గొన్నారు. తెలుగులో ప్రసంగిస్తూ దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాములు వారిని ప్రార్థించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డికి వయసు మీద పడ్డ జోష్ ఏమాత్రం తగ్గలేదు. తీన్మార్ డప్పు చప్పుళ్లు చెవిన పడగానే హుషారు బయటకు వచ్చేసింది. 70 ఏళ్ల వయసులోనూ 18 ఏళ్ల కుర్రాడిలా స్టెప్పులు వేస్తూ డాన్స్ చేశారు. తన కుమారుడు అస్మిత్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన ఘటనపై సుబ్బారెడ్డి కూతురు జస్వంతి రెడ్డి స్పందించారు. భూమా అఖిలప్రియపై ఘాటు విమర్శలు చేశారు. తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్లో లైవ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఆమె పోస్ట్ చేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి తాను గాని తన తండ్రి గాని ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు, వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలం వెంకటాంపల్లి గ్రామంలో సిపిఐ బృందం ఆధ్వర్యంలో ఆయన పర్యటించారు. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు చెల్లమల్ల కృష్ణారెడ్డి ఇంటి ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. కుమారుడి పెళ్లికి సంబంధించిన పనులు చేయించుకుని బిల్లులు ఇవ్వకుండా గత కొన్ని నెలలుగా వేధిస్తున్నాడని ఆరోపించారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చైతన్యపురిలో ఆయన నివాసం ముందు ధర్నాకు దిగారు.
ప్రచండ బాణుడు ప్రతాపానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కడియం నర్సరీలు అల్లాడిపోతున్నాయి. మంగళవారం రికార్డు స్థాయిలో ఈ ప్రాంతంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో కొన్ని మొక్కలు ఒక్కసారిగా వేడికి తలలు వాలే స్థాయికి వచ్చేశాయి. వీటిని సంరక్షించుకోవడానికి నర్సరీ రైతులకు పెను సవాలుగా మారింది. గ్రీన్ బెల్ట్గా ప్రసిద్ధిగాంచిన ఈ కడియం నర్సరీలు గ్రీష్మ తాపానికి కళాహీనంగా మారుతున్నాయి. మత్స్యకారులకు ఎంత మాత్రం ఉపయోగపడని ప్రస్తుత 152 కోట్ల ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి జీపీఆర్లో మార్పులు చేపట్టాలని మత్స్యకార ఐక్యవేదిక కన్వీనర్ చీకటి రమేష్ డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న యాక్షన్ హాల్లోని అభివృద్ధి చేయాలని, ఫ్లోటింగ్ జెట్టీలకు బదులుగా ఫింగర్ జెట్టీలను నిర్మించి వాటిని హార్బర్లో ప్రస్తుతం ఉన్న జెట్టీలకు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. సముద్రంలో చేపల వేట నిషేధ కాలం మత్స్యకారులకు జీవన భృతి నిమిత్తం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద మత్స్యకారుల బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. విశాఖ కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి విశాఖ జిల్లాలో మత్స్యకార శాఖ భరోసా కింద 12,17,30,000 మెగా చెక్కును మత్స్యకారులకు అందజేశారు.